హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మనందరి చైల్డ్హుడ్ ఫేవరెట్ అయ్యంగర్ బేకరీస్ మనందరికీ చాలా ఫేవరెట్ బేకరీస్ అనమాట. కర్ణాటకలో పుట్టి సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఈ అయ్యంగర్ బేకరీస్లో ఒక ప్లెయిన్ వెనిలా కేక్ దొరుకుతుంది. స్పంజ్ కేక్ అంటారు, పౌండ్ కేక్ అంటారు. సో వీటి పేర్లు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. సో ఆ రెసిపీ వాళ్ళు చేసుకుందాము. చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసుకుందాము. సో అప్పుడప్పుడు నాకు స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి తినాలి అని చెప్పి. ఇవాళ అలాంటి రోజు అనమాట. సో ఇవాళ మనము అయ్యంగర్ బేకరీ స్టైల్ వెనిలా స్పంజ్ కేక్ చేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, యాక్చువల్లీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కొంచెం నేను దీన్ని ఫ్లేవర్ఫుల్గా రిచ్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికోసం మనకు ముందుగా అన్ని బటర్ కానీ ఎగ్స్ కానీ ఏ వాడినా అన్ని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బేకింగ్ చేసేటప్పుడు అన్ని సేమ్ టెంపరేచర్లో ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి అనమాట. ఈ రెసిపీలో నేను ఎగ్స్ వాడుతున్నాను కాబట్టి ఎగ్స్ మీరు ఒక 1 అవర్ ముందే తీసి బయట పెట్టేసుకుంటే అవి రూమ్ టెంపరేచర్కి వస్తాయి. ఎందుకంటే అందరం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి వాటి రూమ్ టెంపరేచర్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక బౌల్లో ఎగ్స్ బ్రేక్ చేసుకుందాము. ఈ బౌల్లో నేను 5 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాను. ఒక ఎగ్ యొక్క పగిలిపోయి కొంచెం ఎగ్ పడేసరికి అంతా మిక్స్ అయిపోయింది. సో నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఇక్కడ ఫామ్లో పెట్టిన ఎగ్సే కాబట్టి కొంచెం చిన్నగా ఉంటాయి సైజ్, అందుకని 5 తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా పౌల్ట్రీ ఎగ్స్ అయితే 4 ఎగ్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట నేను చెప్పే రెసిపీకి. ఈ ఎగ్స్ని బీట్ చేసుకోవడానికి నేను అగారో ఎలిగెంట్ ఎగ్ బీటర్ వాడుతున్నాను. ఇవి డో నీడర్స్, అంటే మనం పిండి కలుపుకోవడానికి వాడతాము. ఇవి విస్క్ చేసుకోవడానికి, ఎగ్ బీట్ చేసుకోవడానికి కానీ, కేక్ మిక్స్ చేసుకోవడానికి కానీ ఈ అటాచ్మెంట్స్ వాడతాము. అదే పిండి కలుపుకోవడానికి మాత్రం మనం ఇవి వాడతాము. చపాతీ పిండి కలుపుకోవచ్చు, బ్రెడ్ పిండి కలుపుకోవచ్చు, పిజ్జా డో కలుపుకోవచ్చు. ఈ అటాచ్మెంట్స్ని జస్ట్ లోపలికి ఇలా నొక్కితే లాక్ అయిపోతాయి. ఈ అగారో ఎగ్ బీటర్లో మనకి 6 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6 అనమాట. సో స్లో స్పీడ్ నుంచి మనకి హై స్పీడ్ వరకు ఉంటాయి. అలానే దీంట్లో టర్బో ఆప్షన్ కూడా ఉండిద్ది. ఈ ఇజెక్టర్ బటన్ నొక్కగానే బయటకు వచ్చేస్తాయి. వీటిని వాష్ చేసుకొని దీన్ని తుడిచేసుకో. సో దీంతో స్లోగా ఎగ్స్ని బీట్ చేసుకుందాం. ఇలా ఎగ్స్ని బీట్ చేస్తా. దీంట్లో 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేద్దాం. కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేస్తూ మొత్తం ఈ పంచదార అయిపోయేంత వరకు దీన్ని బీట్ చేస్తా కలపండి. అప్పుడు మనకి ఎగ్స్ లైట్గా ఫ్లఫీగా ఉంటాయి. అలానే షుగర్ కూడా పర్ఫెక్ట్గా కరిగిపోతుంది. దీంట్లో మనకి 6 స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి స్లో స్పీడ్లో పెట్టుకొని ఈ షుగర్ అంతా కలిసే వరకు కలుపుకోండి. చూడండి, దీన్ని ఒక 3-4 మినిట్స్ బీట్ చేయగానే ఎంత లైట్గా ఫ్లఫీగా అయిపోయిందో. మనం వేసింది 4-5 గుడ్లే అనమాట. ఆ గుడ్లు ఇంత కిందకే ఉండే, మనం బీట్ చేసినప్పుడు ఇంత పైకి వచ్చింది. సో కేక్ అనేది లైట్గా స్పంజిగా రావాలి అంటే ఎగ్స్ని ఇలా కంపల్సరీగా బీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చేత్తో ఇలా చేయాలి అంటే మీ చేతులు అన్నీ పడిపోతాయి. సో ఇలాంటి మెషిన్స్ ఉన్నాయనుకోండి, చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు దీంట్లో మనము 25 ml ఆయిల్ వేసుకుందాము. 25 ml ఆయిల్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 25 గ్రామ్స్ బటర్, 150 గ్రామ్స్ మైదా పిండిలో ఒక 8 గ్రామ్స్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాము. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత చిటికెడంత సాల్ట్ అనమాట. సాల్ట్ చాలా కొంచెం వేసుకోండి. ఎలాంటి స్వీట్స్ చేసినా, డెజర్ట్ చేసినా పించ్ ఆఫ్ సాల్ట్ వేసారనుకోండి, ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా మంచిగా బయటకు వస్తాయి. సో మన పిండిలో బేకింగ్ పౌడర్ ఇంకా సాల్ట్ కలిసేలా కలిపేసుకున్నాం కదా, దీన్ని మనం ఇప్పుడు ఎగ్ మిక్చర్లో వేసుకుందాము. ఎగ్ మిక్చర్లో వేసుకునే ముందు మనం బటర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాం వాటిని. ఇప్పుడు మనకి బీటర్తో పని అయిపోయింది అనమాట. బీటర్ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్లో మనం పిండి వేసిన తర్వాత బీటర్తో కొట్టామనుకోండి, మనకు మొత్తం ఆ ఏరియేషన్ మొత్తం పోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో కొంచెం కొంచెం ఫ్లార్ వేసుకోండి. స్లోగా ఫోల్డ్ చేసేయండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనమాట. ఒక రౌండ్ తిప్పండి, సెంటర్లో కట్ చేయండి. ఇలా మొత్తం పిండి కలిసేంత వరకు స్లోగా కొంచెం కొంచెం వేస్తే కలిపేయండి. ఇలా పర్ఫెక్ట్గా పిండిని కలిపేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా దీన్ని మనం బేక్ చేసుకుందాము. ఒక గ్రీస్డ్ బౌల్లో లైట్గా బటర్ పేపర్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన కేక్ తర్వాత ఈజీగా బయటికి తీసేయచ్చు. దీంట్లో మన కేక్ బ్యాటర్ ఎప్పుడైనా 60% వరకు వేసుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఎప్పుడు ఫిల్ చేయకూడదు మనము. దీన్ని లైట్గా ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇలా కేక్ బ్యాటర్ పోసేసుకున్నాం కదా, దీన్ని 180 డిగ్రీస్ ప్రీహీటెడ్ అవెన్లో 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంటే నేను 180 డిగ్రీస్లో అవెన్ ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఒక 20 to 25 మినిట్స్ దీన్ని బేక్ చేసుకున్నాం అనుకోండి. 175 డిగ్రీస్ to 180 డిగ్రీస్ మధ్యలో ఉన్న ఓవెన్లో మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. మీకు ఈజీగా చెక్ చేసుకోవాలి అంటే ఒక టూత్పిక్ పెట్టి చూడండి. టూత్పిక్ క్లీన్గా వచ్చింది అనుకోండి, కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. సో దీన్ని పెట్టేసుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది. సో దీన్ని మనం మఫిన్ మోల్డ్స్లో అయినా వేసుకోవచ్చు, చిన్న చిన్న కప్ కేక్ మోల్డ్స్లో అయినా వేసుకోవచ్చు.
కేక్ బేక్ అయ్యే లోపల ఈ అగారో ఎలిగెంట్ ఎగ్ బీటర్ తోటి మీకు చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. దీంతో పాటు డోహుక్ అటాచ్మెంట్స్ వస్తాయి. దీంతో పాటు మనం పిండి కలుపుకోవచ్చు, చపాతీ పిండి కలుపుకోవచ్చు, బ్రెడ్ అయినా కలుపుకోవచ్చు. సో మనం రెగ్యులర్‌గా వేసుకున్నట్టు గిన్నెలో అన్నీ వేసేసుకొని ఈ బీటర్ ఆన్ చేసేసామనుకోండి. సో ఈ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా! ఇవి మనకి పిండి కలపడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. చూడండి ఎంత క్విక్‌గా, ఎంత ఫాస్ట్‌గా పిండి కలిసిపోతుందో. సో చూసారుగా చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా చపాతీ పిండి కలిపేసుకున్నాము. సో ఓన్లీ ఎగ్ బీట్ చేయడానికి, కేక్ చేసుకోవడానికే కాదు, మనకి పిండి కలుపుకోవడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మనకు ఆ గ్లూటిన్ డెవలప్ చేయడానికి కూడా చాలా ఎక్కువ సేపు నీడ్ చేయమని చెప్తాను కదా! ఇలాంటి మెషిన్స్ ఉంటే ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. 18-19 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా, ఫ్లఫీగా మన కేక్స్ బేక్ అయిపోయి రెడీగా ఉంటాయి. చూసారుగా చాలా సింపుల్‌గా అయ్యంగార్ స్టైల్ బేకరీలో మనం ఇది చేసేసుకున్నాము. నేను కొంచెం సిగ్గున్నా అందుకని మొత్తం వేవ్ లెంత్ ఇలా ఇలా మారిపోయింది. బట్ దట్స్ ఓకే. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకున్నాము. చాలా లైట్‌గా ఫ్లఫీగా ఉండిద్ది. దీంట్లో ఏరియేషన్ చాలా ఎక్కువగా ఉండిద్ది. అందుకని ఇంత టేస్టీగా ఉంటాయి. స్పంజ్ కేక్‌లో ఎప్పుడన్నా ఫుల్‌గా బుడగలు నిండుండాలి. అప్పుడే తినడానికి మనకు చాలా లైట్‌గా ఉండిద్ది. మనం ఎప్పుడైతే ఎగ్స్‌ని పర్ఫెక్ట్‌గా లైట్‌గా ఫ్లఫీగా బీట్ చేస్తామో అప్పుడే మనకి టెక్స్చర్ వస్తుంది. కేక్ కుక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత డైరెక్ట్‌గా కట్ చేసేసాను. నేను కెమెరాలో కట్ చేయడం మర్చిపోయాను. సో, అందుకని డైరెక్ట్‌గా ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చేసింది. ఈ బీటర్ డిస్క్రిప్షన్ కింద లింక్‌లో ఉంది. తప్పకుండా ఎళ్లి ఆర్డర్ చేసుకోండి. సో, ఇలాంటి సింపుల్ రెసిపీలు ఎన్నో చేసుకోండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. చేసి చూపిస్తాను. అప్పటిదాకా ఎంజాయ్.